ఇదిగోండి ఇట్రండి, ఇదిగో ఇది గమ్ అనమాట. ఇది పట్టుకోండి ఆకు గమ్ము తగులుతుంది చూడండి, ఈ ఏడు తగులుతుంది చూడండి, పట్టుకోండి ఎక్కడైనా గమ్ము తగులుతూ ఉంటుంది. ఇట్లా కూడా చూసుకోవచ్చు కదా, అది జనరల్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ తెలిసిందే. ఇదే ట్రిప్స్ మళ్ళీ దెబ్బ వేయాలి. గమ్ము తెలియదు నీకు, అట్లా అది దొరుకుతాయి. కానీ ఫిట్స్ ఇది బంక్ ఉందంటే వస్తాయి సాధారణంగా. ఆకర్షణ లైట్గా దెబ్బ చూడండి. ఇది ఎంత బాగా చేసుకున్నావు, ఇది బాగా వచ్చినాయి. ఇదేనా మీరు పూతలు వచ్చినాయని చెప్పింది? ఎక్సలెంట్. చిన్న మొక్కలు కూడా పూతలు వచ్చినాయి. ఈ వారం పోయిన తర్వాత చిన్న గెడ్డి ఉంది, పీకేపిచ్చేసి అట్లా పూతలు కానీ పీకేపిచ్చేద్దాం. అంటే దీన్ని బట్టి సక్సెస్ అయిందబ్బా, ఇది 100% సక్సెస్ అయింది క్రాప్. అంటే అప్పుడు ఏదో నేల అది అనుకున్నాం కానీ నీకు చెట్లు నీకంతా టైం లేదు కదా, 2 నెలలు కదా. అదే బతకడానికి 15-20 రోజులు టైం పడుతుంది. అదే 2 నెలలకి ఇంత పెద్ద చెట్లు ఏంటంటే అది ఏదో ఎవరికొని చూపించినా కానీ బలి చెప్పినవి సార్ అంటారు. ఒక్కొక్కరు అయితే ఎన్ని నెలలు ఉన్నా ఇంతే ఉన్నాయి మొక్కలు. మొన్న మధ్య ఒక రైతు గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన బాగా దానిమ్మలో ఆరితేరినోడు అనమాట. ఆరితేరినోడు కూడా సంవత్సరం కాదు 3 నెలలు కాదు, ఆ మొక్కలు చూస్తే ఇంకా చిన్నట్లాగా ఉన్నాయి. నేను వేరే వాళ్ళ దగ్గర ఏంటి చెట్లు అంటే వాళ్ళు 6 నెలలు అయిందంట పెట్టి, ఇంత కూడా లేవు. కాదు మీరు ఏమేసినది, నేను ఏమీ లేదు నాటేసాను. అంటే రైతుల్లో కూడా ఏంటంటే వాళ్ళ సొంత తెలివితేటలతో పాటు ఇంకోటి దీంట్లో సత్వం రావడానికి కూడా మన నత్రజని బాగుంటుంది. అవునవును, ఉలవ వేసి నేను భూమి కొట్టినాను. అవును, బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను. అద్భుతం. పంట మడుపు చాలా మడుపు బాగా చేశారు. అసలు గ్రోత్ ఎంత బాగా వచ్చిందో, కొమ్మలు బాగా ఇప్పారి. అది ఈ 10 రోజులు పోతే కటింగ్ చేద్దాము. ఇప్పుడు తొందరపడుతుందా? 2 నెలలకి చేయాలని కొందరు అంటారు. అలా 3 నెలలు చేయండి. అదే నేనంటే ఇంకా 10 రోజులు పోయి 3 నెలలకి ఒక షేప్ ఇవ్వండి. 3 నెలలకి ఇంకా షేప్ ఇస్తే ఇంకా నీకు కీప్ అని వచ్చేస్తూ ఉంటాయి. కింద చేయండి అంతే. తెలుసు కదా, పిచ్చి చెప్పియొద్దు వాళ్ళతో, క్లీన్గా నీట్గా చెప్పేయండి. వాళ్ళు ఏంటంటే షేప్ చేయండి, బాగా షేప్ చేయాలి. కూడా కడుక్కొని అవునవును బాగా ఇది చేద్దాం. అవునవును. ఇప్పుడు మన మొక్క ఏంటంటే నీకు రౌండ్ వస్తుంది బాగా, దీన్ని కొంచెం మనం సైడ్లో కింద వాటర్ షూట్ చేస్తే మొక్క పైకి వచ్చేస్తుంది. ఇది ఇలా మందు అది కూడా బాగా మొదలు బాగా గట్టిగా వస్తుంది కదా. అవునవును, కటింగ్ కొడితే బాగా కాడ లావు అయింది, బాగా కండాలు ఈ మొత్తం లావు అయింది గట్టిగా. ఈ చిన్న కొమ్మలు ఇవన్నీ చూడండి, ఇవి బాగా ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అవుతాయి బాగా. పుల్లలు ఎందుకండి, నేను పోతే పుల్లలు ఉండాలి. 3 రూపాయలతో పుల్లలు ఉంటే అది సపోర్ట్ కదా, ఈ విండ్ వచ్చినా కానీ ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ ఈ చూస్తే ఈ 3 నెలల మొక్కలు లేవు గురుగారు, ఈ చాలా ఏజ్ ఉన్నలా కనపడుతున్నాయి. బట్ ఏదైతే ప్రోగ్రామ్ పనిచేసింది బాగానే. చూడండి కాడ ఎంత బాగా గట్టి పడ్డాయి. చూడండి చూడండి ఎంత గట్టిపడ్డాయి, బాగా గట్టిపడ్డాయి. కానీ కటింగ్ మటుకు ఎట్లా చేపిస్తావు తెలుసా మీకు? నాకేం ఐడియా లేదు. వాళ్ళు పిచ్చి చేతి మటు ఒప్పుకోవద్దు. వేరే కటింగ్ ఒక్కొక్కరు ఏంటంటే ఇక్కడ చేస్తాం, ఇక్కడ కుతుకలో ఇక్కడ చేస్తూ ఉంటారు తెలియక, అట్లా చేస్తే మళ్ళీ ఖరాబ్ నీకు నీకు అడిగినప్పుడు ఇట్లా కుట్టితే చెట్టు కింద అయ్యా ఈ సెల్లుకు బంక్ అంతా అయ్యేది. అవునయ్యా, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ మందు స్ప్రే చేసి టిప్స్ నువ్వు 100% నువ్వు చేయలేవు, వస్తా ఉంటే కాదు బంక్ కూడా తగ్గిపోయింది. అవును, ఇంకా మీరు చేయాలి. మీరు ఏం పని చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి మీరు మొక్క దాంట్లో కలుపుకోవచ్చా ఏమన్నా? ఇష్టం, ఇమ్యూనిటీ పెంచండి. మీరు ఇమ్యూనిటీ పెంచుకోండి. ప్లస్ మీరు ఏంటంటే ఎప్పుడు చేసినా కానీ ఈవినింగ్ టైంలో చేయండి, స్ప్రే చేయండి. సాయంత్రమే 5 పైన చేస్తాడా. ఈ చిన్నవి వస్తూ ఉంటాయి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆటోమేటిక్గా ఏంటంటే వర్క్లో ఇవి ఒక ప్రాసెస్ అంతే. ఇవి మనం దీని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే క్రాప్ చాలా సక్సెస్ చేసుకున్నావు, మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓవరాల్ మనం చేసిన ఫార్ములాస్ అన్నీ బాగానే వర్కౌట్ అయినాయి, బాగానే ఉన్నట్టు అంతే కదా. సో ఆ విధంగా నువ్వు చిన్నగా వెళ్ళిపోతూ ఉండు. దయచేసి దీన్ని మటుకు కెమికల్ మటుకు తినిపించగాకు. లేదు, నేను ఏమి ఏ రోజైతే నువ్వు ఈ పిచ్చి మందులు కొట్టడం స్టార్ట్ చేస్తావా ఆ రోజే నీ మొక్కలు చెదిరించి వెళ్ళిపోతాయి. నేను ఆ జిప్సం కూడా వేరే వాళ్ళు బాగుంటుంది, జిప్సం అయ్యంటే వేరే అది కూడా. ఇప్పుడు ఏంటి ఇది తెచ్చుకున్నప్పుడు ఇది తెచ్చా చూడు, నానోటెక్ ప్రోటెక్ ప్లస్ హ్యూమిక్ అయితే తెప్పించుకున్నారు. ఇంకా అగ్రి 82 ఉన్నాయి చూడండి. నేను అసలు వాస్తవంగా ఈ రోజే ఫస్ట్ టైం డ్రిప్ మందు వదులుతాను. చిన్న వదలలేదా? అసలు ఆ సెట్టే లేదు, నిన్న బిగించాను. అదే మనం చెప్పారు కదా వెంచర్ బిగించారని. అంటే ఇంతవరకు మీరు ఏది కూడా వదలలా మీరు? నేనేం డ్రిప్లో వేరే అంటే స్టార్టింగ్లో వేసావు,
మొదటి రోజు వేసావు, నాటే రోజు వేసాను. నాటే రోజు ఈ గుంతలు తీసేసి గుంతలు అన్ని పెట్టేసావు. గుంతలేకి ఆప్ చెక్క, ఆ గ్రాన్యూల్స్ మనం పెట్టిన మందులు పెట్టినావు ఆ రోజు, మనం తెప్పించాం అవన్నీ. ఆప్ చెక్క నేను అది గ్రాన్యూల్స్ ఇప్పుడు కొట్టుకోకుండా వేసాను. ఇట్లా వ్యవసాయం చేస్తే అన్న చంద్రశేఖర్ అన్న ఎందుకు రైతులు లాస్ అవుతారు చెప్పండి. ఈ చేయగనే గిట్ట వ్యవహారం ఇది. కానీ ఓవరాల్ సక్సెస్ అయింది. నేను అనుకోవటం ప్రజెంట్ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే నీకు త్రిప్స్ ఉంది, లైట్గా అఫిడ్స్ ఉంది, బంక్ ఉంది. బట్ దీనికి ముందు ఏంటంటే నువ్వు కొంచెం ఇప్పుడు ఉన్న మందులతో కొట్టుకోవటం ఏంటంటే అవి కూడా దాదాపు నీకు క్లీన్ అయిపోతాయి నేను నమ్ముతున్నాను. బట్ రాబోయే రోజుల్లో మటుకు కొంచెం దీనికి వాటరింగ్ అనేది తక్కువ చేయొద్దు ప్లీజ్. ఇప్పుడు నీకు ఆ వాటర్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది వాటర్ అక్కడ అసలు చెప్పండి, కొంచెం పెట్టండి వాటర్. అదే సార్ చెప్తాను, వాటర్ పెట్టద్దు అంటే అందరూ చూద్దామని. అగ్రి 82 వచ్చింది, 2 వచ్చినాయా? 2 సార్. ఓకే, వెరీ గుడ్. ఇవి వచ్చేసి 8. ఇది అగ్రి ప్రొటెక్ ఓకే 8 పీస్. ఇవి వచ్చేసి 6 పీస్. నానోటెక్, అగ్రి నానోటెక్, రైట్. ఇంకా హ్యూమిక్ అగ్రి హ్యూమిక్, సూపర్. ఇవి 6 పీస్. ఇవి వచ్చేసి 25 కేజీలు. ఒకసారి చేయండి, ఓపెన్ చేయండి. చెప్ప సో ఇంతవరకు వచ్చినాయి అనమాట. పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు పెట్టే ఫుడ్, నువ్వు పెట్టే న్యూట్రియంట్స్ కానీ ఫర్టిలైజర్ మొత్తం జామ్ అయిపోయి అక్కడ ఈసీ పేజ్ అయితే మొక్క అంతా ఆగిపోద్ది, గ్రోత్ ఆగిపోద్ది. సో అవి దృష్టిలో పెట్టుకోండి మీరు దయచేసి. కానీ ఏదైనా మంచి పర్ఫార్మెన్స్, యు ఆర్ డూయింగ్ వెల్, గ్రేట్ జాబ్, చాలా చాలా బాగుంది. సో నీలాంటి రైతులు అందరూ నీలా తయారు కావాలి, అందరూ ప్రతి వాళ్ళు నీలా నీట్గా చేసుకోవాలి. అంటే దీనికి ఇంకా ముందు చాలా స్టోరీ ఉందనుకోండి. కానీ ఇంత పెంచడం గొప్ప విషయం. ముందు అప్పుడు దాకా దేవుడికి ఎరుగు, ఇంత చేసేది కూడా చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. మొన్న ఒక అతనికి ప్రకాశం జిల్లా అయితే ఒక అతను ఇటు పెట్టిండు, పాప మొక్కలు తెచ్చిపోయినాయి మొత్తం. అది కూడా జైన్ మొక్కలు పెట్టిండని చెప్పిండ్రు. ఎక్సలెంట్ అసలు చూడండి. వేరే ఆయన నా సరిగ్గా పెట్టి ఇప్పుడు నేను దించినా అంట. ఆయన 2000 మొక్కలు పెట్టింటే 400 మొక్కలు చనిపోయినాయంట. బా, నాకు ఆయన వాడు ఇచ్చినాడు, అడిగా మీరెన్ని చనిపోయినాయి సార్ అని. నాది ఏదో మహా అంటే 10 చెట్లు తప్ప పోయింది అంటే. అది మామూలు పోతాయి నీకు. మొత్తం ఎంత 1600 అని? 1600 చెట్లు 5-6 పోయినాయంటే అది పెద్ద చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఆశ్చర్యపోయా. ఏం చేస్తాను మరి శ్రీరామ్, ఏం చేస్తాడు మీ ఫ్రెండ్? నేనైతే ఇంత పెద్ద వాళ్ళు ముందు పెట్టిన మనం ఏమని అడుగుతాము. అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా నా క్రాప్స్ ఇవన్నీ? వాళ్ళు లెక్క బాగా వచ్చిందని కొంచెం రిస్క్ తీసుకుంటున్నాడు. దానికి అది చేయాలి, ఇది చేయాలని. చేయకపోతే రావుగా. మొన్న బాగా రుచి చూసిన వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కష్టపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే మీలాగా ఫస్ట్ నుంచి చేయట్లా, స్టెప్ బై స్టెప్. అప్పుడప్పుడు ఏదో ఆ 10 నిమిషాల్లో ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు. చూడండి, మొక్క అక్కడ ఉంది, నీళ్ళు ఆడుంది, చెప్పండి. దగ్గర కావాలంటే వస్తుంది సార్, లాగితే లాకండి. వాటర్ కావాలి దానికి. దగ్గరికి లాగకూడదు, చెట్టు మొదలకి రాకూడదు అంటే కొద్దిగా దూరంగా పెట్టినా నేను. అదేనండి, ఇప్పుడు వస్తుంది, పరిగెత్తి వస్తుంది. ఇది మనం చనిపోయింటే చెట్టు పెట్టింది సార్. అది కొత్తగా పెట్టారా? అవును సార్. మరి ఏడో పెట్టుకోపోయారా? వద్దంట అక్కడ మనకు తిరుక్కునే ఉండాలి కదా సార్ దారే. నేను చుట్టూ వదిలేసాను సార్ బాగా 20 అడుగులు. బాగుంది, క్వాలిటీ బాగుంది. అసలు మొక్కలే ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. 3 నెలల మొక్కలు ఎక్కువ ఉన్నాయంటే ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కానీ చల్లటి పూటలో కొట్టండి. నేను చెప్తున్నాను సార్ నీకు, నైట్ సాయంత్రం 5:30 పైన 5:30 నుంచి 8 వరకు కొడతాను నైట్. మంచిగా తీసుకున్నారా? అంటే టైం పడుతుంది సార్, 5 ఎకరాలు పడుతుంది. మరి ఒక్కళ్ళు ఎడ్ చేస్తున్నాను అంత ఎంత కష్టం. 5 ఎకరాలు ఇచ్చినట్టు జోక్ ఏం చేస్తారు, దానికేం ఇబ్బంది లేదు. చేసే కొద్ది ఊపు వస్తుంది మనిషికి. అంతే అంటారా? ఎక్సర్సైజ్ కావాలిగా మనిషికి. ఏదైనా రెడ్డి గారు, మీరు అచ్చమైన రైతుగా నిరూపించారు. నిజంగా మీరు ఇలా ఒక బిజినెస్ మ్యాన్ లా, ప్లస్ దానమ్మ కూడా ఎందుకు చేయకూడదు, ఒక తాపంతరం చేసుకుంటా. అందరూ చేయలేరు ఇవన్నీ. కొంతమంది కొద్ది చేస్తేనే కొమ్ములు వచ్చేస్తా ఉంటాయి జనాలకి.
అసలు ఈ బిట్ ఇంకా బాగుందయ్యా చూడండి, ఈ బిట్ ఇంకా చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా ఉంది. మొక్కలు ఎంత ఎలివేట్ అవుతున్నాయి చూడండి, ఒకే ఒక షేప్లో ఒకే యూనిఫామ్గా అన్నీ చక్కగా చూడటానికి కూడా. ఇక్కడి నుంచి చూస్తే మొక్కలు కనబడుతున్నాయి బాగా, చూసారు ఎలివేట్ బాగా అవుతున్నాయి నుంచి. చుట్టూ మేట కట్టించేస్తా సార్. కట్టాలి కట్టించేస్తా, కట్టకపోతే ఇబ్బందులు వస్తాయి. దేవరణ అదే పెట్టింది వెంచరు, సార్. మంచిది అది. అంటే అప్పుడు వాడు తెచ్చిలేదా ఆ రోజా వచ్చింది ఒకటి ఏదో తక్కువ వచ్చింది. క్వాలిటీగా ఉందో చూడండి, ఎంత క్వాలిటీగా ఉందో చూడండి రెడ్డి గారు, సూపర్. అప్పుడే నీకు 3 నెలలకే మొగ్గలు వస్తున్నాయి అంటే ఇది రియల్లీ ఎంత క్రాప్ క్వాలిటీ అర్థం చేసుకోండి. ఎక్సలెంట్. నీకు డ్రిప్లో ఐటమ్ ఈజీ అనిపిస్తుంది అన్నిటికంటే, సార్ డ్రిప్లో ఐటమ్ ఈజీ అనిపిస్తుంది మీకు కదా, కొట్టేదానికంటే కూడా. కొట్టేది కష్టం కదా నీకు, తిరగాలంటే ఒకడు అమ్మో. కొంచెం ఒక 3 నెలలు 4 నెలలు పోతే ట్రాక్టర్ తెస్తా. ట్రాక్టర్ ఆల్రెడీ ఇప్పుడు ఎందుకులేండి తెచ్చి పెట్టుకున్నాం. ఎంత అంటే దాని గురించి మనం ఎప్పుడైనా తేల్సిందే, బూమరు, ట్రాక్టరు, లోటా పెట్టరు, అవును ఒక ట్రాలీ. అవును, ఇవన్నీ సబ్సిడీ పెట్టుకుంటారా లేదా అట్లా? సబ్సిడీ పెట్టినాను ఆల్రెడీ. పెట్టారా? వస్తుందని చెప్పారా? వస్తుంది. మిమ్మల్ని పాస్ చేశారా వాళ్ళు? పాస్ చేయకుండా మరి అట్టయితే పర్లేదండి, తెచ్చుకునే ఉండాలి మీకు మంచిగా. అవి ఉంటే రేపు మీరు కాకపోయినా ఎవరైనా పెట్టుకున్నామని కానీ కొట్టుకోవచ్చు. వేరే వాళ్ళతో అవసరం లేదు, మనమే ఏం పని చేసినా మనమే చేయాలి. అట్టయితే బాగుంది. సొంతగా అన్ని రకాల పనులు నేను చేసుకొని బాగుపడతాను, రైతులందరూ ఎట్లా చేసుకోవాలని నిజంగా మీరు ఒక ప్రాక్టికల్గా సమాజాన్ని చూపుతున్నారు రెడ్డి గారు. మనం వాళ్ళని నమ్ముకుంటే ఎట్లయినా పని వాళ్ళు పెట్టుకొని చేపించుకోవటం ఆ యొక్క విధానం వేరు, మన వాళ్ళు ఇంటికాడ సొంతగా మన చేను మనం చేసుకోవటం అనేది ఆ సిద్ధాంతం వేరుగా ఉంటుంది. అందువల్ల ఇంత నీట్గా ఉన్నాయి మొక్కలు, ఇంత సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యారు మీరు. ఎవడో కూలోడు కొడతాడు, వాడు కొట్టి వెళ్ళిపోతాడు, వాడికి ఏదో 4 డబ్బులు ఇచ్చినారంటే ఇంతే ఉంటుంది వారం. కొంతమంది చిన్న రైతు కూడా కూలీలు పెట్టి కొట్టిస్తున్నారు, ఎందుకో మరి తెలియట్లా. అంటే వాళ్ళకి అంటే ఏమన్నా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి తెలియదు, కానీ రైతులు కూడా మారిపోయారు, ఇంకా పని కూడా చేయట్లేదు. ఇంకా రైతులు ఇవాళ రేపు కూడా పని చేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా పాపం అన్ని రకాలుగా షుగర్ ఉంది, అదే షుగరు బీపీలో షుగర్ ఉంటే మరి టాబ్లెట్ మంచి తీసుకుని వేసుకుంటే తగ్గుతుంది. గవర్నమెంట్ ఇంగ్లీష్ మందులు వాడద్దు మీరు, ఇంగ్లీష్ పడితే తగ్గదు అది. ఈ మధ్యలో నాకు కంట్రోల్కి వచ్చింది, నాకు బాగా పని చేస్తున్నాను కదా, కంట్రోల్కి వచ్చేసింది. అదేనండి, దగ్గర 6 నెలలు అట్లా ఉంటుంది నాకు కంట్రోల్లో ఉంది. అట్లానా? కంట్రోల్ అంటే ఒకటి, ఇప్పుడు మీరు ఇప్పుడు దాన్ని రికవర్ చేసుకోకపోతే రేపు మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఎలివేషన్ బాగుందన్న, ఇక్కడ మొక్కలు చూడటానికి కూడా ఎంత చక్కగా ఉంది. ఇక్కడ ఎటవాలుగా ఆ రోజు మనం అనుకున్నాంగా ఇట్లా ఫ్లోటింగ్ ఉందని, ఇట్లా చూడండి ఇట్లా పైనుంచి దిగువగా చాలా చక్కగా ఉంది. అసలు దీని ఎలివేషన్ కూడా అద్భుతం అనమాట. చూడండి ఎంత గమ్మత్తుగా ల్యాండ్ అసలు ఎంత ఈ నీట్గా కిందకి జారిపోవటం, అసలు అన్ని రకాల నీకు సమకూరింది ఈ ల్యాండ్. గరుగు అంటారు దీన్ని, కానీ చాలా విచిత్రంగా ఉంది ఇది ల్యాండ్. ఇది చూడండి అసలు అద్భుతం. నేను కూడా 3 నెలలకి ఇంత చెట్లు కూడా తీయలేరన్న, అంత ఈజీ కాదు రెడ్డి గారు. ఇంకా 3 నెలలకి ఇంత చెట్లు తీసేవాళ్ళు నాకైతే డౌట్. అప్పుడే పూతలు రావటాలు, అంటే మనం వాడే ప్రయోగాలు కూడా పనిచేస్తాయి రెడ్డి గారు. మనం చేసేవి కూడా మీరు ఆ ఎఫిట్స్ని బంకని కొంచెం తగ్గించాలి. అదే సార్, నాకు అదొక్కటి, నాకు బంక ఉంది, అదొక్కటే నాకు ప్రాబ్లం. స్ట్రాంగ్ వేస్తానంటావా? స్ట్రాంగ్ కొడతానంటావా? నువ్వు కొట్టినా వస్తూనే ఉంటుంది ఆ బంక. అది పెరిగే మొక్కలు పిలకలకి వస్తూనే ఉంటుంది సాధారణంగా, అది సహజంగా వచ్చేది. అది నువ్వు ఎంత చేసినా వస్తూనే ఉంటాయి.